సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ప్రమాదం పొంచి ఉంది తల్లి, ప్రాణాపాయం తరుముతోందమ్మా, జాగ్రత్త. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది విను బిడ్డ, నీ చావు చీటిని చెప్పేస్తాను. ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు తల్లి, ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకు. అశ్రద్ధ చేస్తే తర్వాత ప్రయోజనం ఏమీ ఉండదమ్మా. నిజంగా నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క 2 నిమిషాలు నీ తండ్రి మాట విను తల్లి. నీకున్న ప్రమాదాన్ని నువ్వు తొలగించుకో. నన్ను నమ్మావు అంటే నీ తండ్రిగా నీ దగ్గరే, నీ వెంటే ఉండి, నీ పక్కనే ఉండి నా బిడ్డలా నిన్ను కాపాడుకుంటా, రక్షించుకుంటా అంటూ ఈరోజు బాబా గారు అయితే మనకు తెలియని ఒక సందేశంతో వచ్చారండి. మరి బాబా గారు ఇలా ఎందుకు అంటున్నారో, బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలండి. ఎందుకంటే బాబా గారు ఒక సందేశాన్ని ఇచ్చినా, ఒక సూచనని ఇచ్చినా కూడా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుందండి. ఎంతో ఆలోచించి కానీ మనకు ఆ మాట చెప్పరు. బాబా గారు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటే మనం ఆ ప్రమాదం నుంచి వెంటనే బయటపడతాం, ఆ ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడతాం. లేదా ఏముందిలే అని కొట్టి పారేస్తే నిజంగా కష్టాలు పాలవుతాం. కాబట్టి బాబా గారు ఏం చెప్తున్నారో 2 నిమిషాలు విందామండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అండి, తన ఇంట్లో ఎప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎప్పుడు గొడవలు, చికాకులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అసలు మనశ్శాంతిగా లేకుండా పోయింది. ఒక రోజు ఏం చేసింది నా దగ్గర బాబా గుడికి వెళ్ళినప్పుడు, ఇలా ఉంది, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు, భారమంతా బాబా మీద వేసి బతుకుతున్నాను కానీ బ్రతుకు మీద కూడా ఆశ లేదు అంటూ ఏడ్చేసింది. ఇక సరే, ఇక్కడ బాబా గుడిలోనే నీ బాధ చెప్పుకున్నావు కదా, బాబాని నీకు దారి చూపిస్తున్నారు. ఇక బాబా గారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కొంతమంది సాయి భక్తులకి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది. ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఈ రోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి, బిడ్డ, జాగ్రత్తగా ఉండాల్సిన క్షణాలు వచ్చేసాయి తల్లి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, నీకు ఏ కాస్త కష్టం అనిపించినా బాబా అని ఒక్కసారి పిలువు, పరుగు పరుగున వచ్చి నిన్ను నేను కాపాడుకుంటాను. నా బిడ్డలాగా నిన్ను నేను రక్షించుకుంటాను. ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసేదాకా నీ తోడుగా, నీ నీడగా, నీ తండ్రిగా నీకు కనిపించకుండా నీతోనే ఉంటాను. నీకు వచ్చిన ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసి మరీ నేను వెళ్తాను బిడ్డ, నీకు నేను మాటిస్తున్నాను. కానీ బిడ్డ, ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాను. అది నిజంగా నా భక్తునికి జరిగినటువంటి ఒక సంఘటన. నా భక్తుడు ఎంతలా నమ్మాడో అన్నది మీరు కూడా తెలుసుకోవాలి. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు, ప్రాణగండాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పడవేస్తాను కూడా. ఒక 2 నిమిషాలు విను తల్లి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే మంచాన పడి ఉంటారో, ఎవరికైతే నయంగానే జబ్బులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కథ విన్నారు అంటే వారికి నేను నయం చేస్తాను అంటూ బాబా గారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బాబా గారి పాద పద్మాలు ఆశ్రయిస్తే ఎటువంటి లోటు ఉండదు. ఆయన మన జీవితాన్ని కూడా నిర్ణయిస్తారు. బాబా గారు శరీరంతో ఉన్నప్పుడు చేసిన లీలలో మనకు తెలుసు. ఆయన శరీరంతో లేనప్పుడు చేసే లీలలో ఇంకా అద్భుతం, అమోఘం. బాబా గారి లీలను ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన అంటే నిజంగా జరిగినది. లక్ష్మీ రాజారావు దంపతులు బాబా గారే ఊపిరిగా జీవిస్తున్నారు ఇప్పటికీ కూడా. అయితే ఈయనకి బాబా గారంటే ప్రాణం. ప్రతి క్షణం
బాబా గారు తప్ప ఈయనకు ఇంకో ప్రపంచమే లేదన్నమాట. ఒక్కసారి ఈ రాజారావు గారికి పక్షవాతం వస్తుంది. దానివల్ల కుడివైపు కొంచెం చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. డాక్టర్లు పరీక్ష చేస్తారు, వైద్యం చేస్తారు. బాబా గారి ఆశీస్సుల వల్ల అంతటి పెద్ద ప్రమాదం నుంచి కూడా చాలా తొందరగా బయటపడిపోతారు. కానీ డాక్టర్లు ఏం చెబుతారంటే, మెదడు వెనుక భాగంలో రక్తం గడ్డకట్టింది, ఇంకొకసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలాంటి స్ట్రోక్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారన్నమాట. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజారావు గారి బంధువులు బద్రీనాథ్ యాత్రకి వెళ్తారు. రాజారావు గారిని ఆయన భార్యని కూడా రమ్మని చెప్పారన్నమాట. భార్య అంగీకరిస్తారు బద్రీనాథ్ యాత్ర వెళ్ళటానికి. కానీ రాజారావు గారు ఆలోచిస్తారు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం సహకరించదు కాబట్టి. అంత దూరం వెళ్తే ఎలా అని అనుకుంటారు. ఇంకా బంధువుల బలవంతం మీద రాజారావు భార్య ఇద్దరు బద్రీనాథ్ యాత్ర చేయటానికి ఒప్పుకుంటారు. వీళ్ళ ప్రయాణం మొత్తం 10 రోజులు. 9 రోజులు మొత్తం చాలా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది. 10వ రోజు సాయంత్రం 4:30 గంటలకి బద్రీనారాయణ్ను పూజించి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఈ రాజారావు గారికి ఉన్నట్లుండి మైకము కమ్మినట్లు, తనకేదో అయిపోతున్నట్లు అలా పడిపోతారన్నమాట. స్పృహ తప్పి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఆయన భార్య చూసి చాలా కంగారు పడిపోతారు. ఏం జరిగిందా అని చెప్పి వెంటనే ఆయన దగ్గరికి వచ్చి చూసి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా సరే తనకు ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి అనుకుంటారు. సరే, అక్కడి నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే సన్నగా వర్షం ప్రారంభమైపోయింది. కానీ ఈయన్ని తీసుకెళ్లకపోతే, ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఎలాగైనా సరే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అనుకుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎలా అయినా సరే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని గట్టిగా సంకల్పం చేసుకుని ఇక అక్కడి నుంచి వీళ్ళు బయటపడి హాస్పిటల్ కు వెళ్ళాలి అంటే ఉత్తరాఖండ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక 12 గంటల సమయం పడుతుంది. ఆ దారంతా చాలా వంకర్లుగా ఉండటం వల్ల ఆ దారిలో రాత్రి సమయంలో ప్రయాణించడం చాలా కష్టం అని చెప్పి అక్కడ సైన్యం కూడా చెప్తారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అంబులెన్స్ లో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అప్పటికి అధికారులు చెప్తూనే ఉన్నారు, వర్షం వస్తోంది, రాత్రి సమయం ప్రయాణించడం చాలా ప్రమాదకరం, మీరందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు, జాగ్రత్త అని చెప్పి చెప్తారు. అయినా సరే ఎలా అయినా సరే ఉత్తరాఖండ్ వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు. ఈయన్ని స్ట్రక్చర్ తో అంబులెన్స్ లోకి ఎక్కించేటప్పుడు ఈ రాజారావు గారికి కొంచెం స్పృహ ఉంది. ఆయన బాబా గారిని ఇలా ప్రార్థిస్తున్నారు, బాబా రక్షించు తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నాతో పాటు వచ్చి ఉన్నారు, వీళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది ఉండకుండా కలగకుండా సురక్షితంగా మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోయేలా చెయ్యి తండ్రి బాబా అంటూ బాబా గారిని ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థించారో లేదో బాబా గారి యొక్క కృప చూడండి. అసలు ఆ రాత్రిపూట ఆ రోడ్డులో ఏ మాత్రం కొంచెం అదుపు తప్పినా వాళ్ళు అలకనంద నదిలో పడిపోతారు. కానీ బాబా గారి దయ వల్ల ఒకవైపు నుంచి కొండలు రాళ్లు మీద పడుతున్నా, బురదగా ఉన్నా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉత్తరాఖండ్ ని చేరుకున్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అలా వెళ్తున్న సమయంలో రాజారావు గారు బాబా గారిని ప్రార్థించారు, బాబా నాతో పాటు రా బాబా, ప్రయాణించు బాబా, నాతో పాటు ఉండు తండ్రి, నీ మీద నమ్మకంతోనే నేను ప్రయాణం చేస్తున్నాను బాబా అని చెప్పి బాబా గారిని ప్రార్థించారు. ఈయన ప్రార్థనకి సమాధానంగానే ఆ బాబా గారే స్వయంగా వచ్చి రాజారావు దగ్గర కూర్చున్నట్లు, తన తలని బాబా గారి ఊడులో పెట్టుకున్నట్లు ఆ స్పర్శ ఈ రాజారావు గారికి చాలా బాగా తెలిసింది. ఎంత అద్భుతమైన స్పర్శ అంటే, తల్లి పిల్లవాడిని ఎలా అయితే అక్కున చేర్చుకుంటుందో అలా చేర్చుకున్నట్టు
బాబా గారి స్పర్శ రావు గారికి తెలిసింది. ఉదయం 7 గంటలకి ఉత్తరాఖండ్ హాస్పిటల్ కి వీళ్ల అంబులెన్స్ చేరుకున్నది. ముందే చెప్పటం వల్ల అక్కడ వైద్యులందరూ సిద్ధంగా ఉన్నారు. రాజారావు గారిని ఐసీయూలో చేర్చారు. అక్కడ వాతావరణం అంతా చూస్తుంటే చాలా పెద్ద హాస్పిటల్ లాగా ఉంది. అలా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. వైద్యం మొదలయ్యింది. అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే ఈ రాజారావుతో పాటు ఇంకా 4 రోగులు కూడా ఐసీయూలో ఉన్నారు. ఒక పక్క ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ 4 రోగులు ప్రాణాన్ని కోల్పోయారు. అక్కడ వాతావరణం చూస్తుంటే భయంగా ఉంది. ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి అలా బాబాకు నమస్కరిస్తూ అలా కన్నీళ్లతో కూర్చుండిపోయింది ఈ రాజారావు గారి భార్య. డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా రాజారావు గారు చాలా సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడిపోతారు. ఇక ముందు రోజు 4:30 గంటలకి ఆయన స్ట్రోక్ వచ్చింది. ఉదయం 7 గంటలకి హాస్పిటల్ కు తీసుకువస్తే నిజంగా డాక్టర్స్ ఆశ్చర్యపోయారన్నమాట. ఎలా ఆయన ప్రాణాల్ని కాపాడేమో భగవంతుడికే తెలియాలి అని వాళ్ళు కూడా భగవంతుడిని నమస్కరించారు. ఈ పక్షవాతం వచ్చినప్పుడు కొంచెం ఆయనకి ఎడమ వైపు ఇబ్బంది పెట్టింది. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ ఈయనకు మళ్ళీ ఆందోళన పట్టుకుంది. ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి. భార్యని అడిగారన్నమాట, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని. భార్య చెప్తుంది, మనం తీర్థయాత్రలకు చివరి రోజుకి వచ్చేసాం కదా, కేవలం మన దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి సమాధానం చెబుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు రాజారావుకి. దగ్గర చూస్తే డబ్బులు లేవు. అప్పుడు భార్య చెబుతుంది, మీరేం బెంగపడకండి, మనం చెన్నై వెళ్ళిపోయిన తర్వాత పంపిద్దామని చెబుదాంలే అని చెప్పి భార్య చెప్తారు. ఇక్కడ రాజారావు గారు ఎందుకు భయపడ్డారు అంటే ఇక్కడ హాస్పిటల్ బిల్లు కొన్ని లక్షల వరకు ఉంటుందని ఊహించారు. ఎందుకంటే ఆయన్ని ఐసీయూలో జాయిన్ చేసిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి స్కానింగ్లవి చేశారు. అంటే అంతటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నో లక్షల బిల్లే వస్తుందని ఆయన ఊహించారు. ఇప్పుడు బాబా గారిని ప్రార్థించటం తప్ప ఇంకో మార్గమే కనిపించలేదు. ఆయన బాబా గారిని తలుచుకుంటూ అంటారు, బాబా నాకు ఈ స్ట్రోక్ వల్ల కలిగే బాధ కంటే ఈ మానసిక వేదన ఎక్కువైపోయింది. నా భార్య కూడా కంగారు పడుతోంది. ఇదే స్ట్రోక్ నాకు చెన్నైలో వచ్చి ఉంటే నేను ఇలా బాధపడే ఉండేవాడిని కాదు బాబా. డబ్బులకు నేను ఇలా ఆలోచించేవాడిని కాదు. ఎందుకంటే మార్గ మధ్యంలో ఉన్నాను బాబా, ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆయన ఇలా బాధపడతారు. ఇదంతా కూడా అక్టోబర్ 25, 2014 రాత్రి 2 గంటలకు జరుగుతుందన్నమాట. ఇదంతా ఈ రాజారావు గారు ఆయన భార్య మధ్య జరుగుతున్న సంభాషణ అన్నది. ఆయన్ని భార్య ఓదారుస్తుంది. ఈయన మంచం మీద పడుకొని బెడ్షీట్ కప్పుకొని ఏడ్చేస్తున్నారు. ఏడ్చి ఏడ్చి చివరికి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయన్నమాట. అంతలా ఆయన బాధపడ్డారు. అలా బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారు. ఆయన నిద్రపోయిన తర్వాత ఆయనకి కలలో బాబా గారు వచ్చి, నేను నీతోనే ఉన్నాను కదా, ఎందుకు బాధపడుతున్నావు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా, నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ బాబా గారు ఈ రాజారావు గారి తల నుండి మరి చిరునవ్వుతో చెప్పినట్టు ఓదార్చటం అన్నట్టు ఈ రాజారావు గారికి కలలో కనిపించి చెప్పారు. అలా ఓదారుస్తూ ఉంటే గాఢమైన నిద్రలోకి రాజారావు గారు వెళ్ళిపోయారు. సరిగ్గా అరగంట అయ్యింది. ఈలోపు భార్య వచ్చి ఈ రాజారావు గారిని నిద్ర లేపింది. హాస్పిటల్ బిల్లు సిద్ధంగా ఉంది అని చెప్తుంది. అవునా, ఎన్ని లక్షలు వచ్చింది అని అడుగుతారు. ఆవిడ మెరిసే కళ్ళతో సమాధానం చెప్తుంది. ఆవిడ ఉండి ఎలా అంటారు, మీ బాబా మిమ్మల్ని రక్షించేశారు, ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కేవలం 5 రూపాయలు అంటుంది. వెంటనే ఆయన, ఏంటి ఈసారి మళ్ళీ చెప్పు అంటారు. అవును, మీరు విన్నది నిజమే, 5 రూపాయలు మాత్రమే అని చెప్పి భార్య చెప్తారు. ఎలా స్పందించాలో ఈయనకి నమ్మశక్యం
కాని బిల్లుకి ఈయనకు అర్థం కాలేదు. బాబా గారిని కళ్ళ నిండా నింపుకొని నమస్కరించుకోవటం తప్ప ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అక్కడే ఆయన బాబా గారి పాద పద్మాలను తన కన్నీళ్లతో కడిగేస్తున్నారు. ఎవరి జీవితంలో అయినా సరే అద్భుతం ఒక్కసారి జరుగుతుంది. కానీ రాజారావు గారి జీవితంలో ప్రతి క్షణం కూడా బాబా గారు వెంట ఉండి నేనున్నాను అంటూ నడిపించారు. ఆయన జీవితంలో ప్రతిదీ కూడా అద్భుతమే. ఇప్పటికీ బాబా గారి ఆశీస్సులతో ఆయన మద్రాసులో ఒక శరణాలయాన్ని నడుపుతున్నారు. అయితే ఇంత తక్కువ బిల్లు ఎలా వచ్చింది? అక్కడ ఆ రోజు ఏం జరిగింది? అక్కడ ఆ సంఘటన జరిగిన రోజు రాజారావు గారు తన కళ్ళను తన చెవులను అని నమ్మలేక ఇది బిల్లు ఇటువు అంటూ వాళ్ళ ఆవిడ దగ్గర బిల్లు తీసుకుని తనే స్వయంగా తన కళ్ళను తను నమ్మలేక బిల్లును పరిశీలించారు. ఆ బిల్లును పరిశీలిస్తుంటే అక్కడ మొత్తం బిల్లు 5 రూపాయలు అని రాసి ఆ కింద చివరాకరున మీ సాయి నీ వెంటే ఉన్నా భయపడకు అనే చిన్న అక్షరాలతో రాసి ఉంది. నిజంగా అది చూసి ఆయన కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలిపోయాయి. నిలువు వెళ్ళా కూడా మనిషి వణికిపోయాడు. నా మీద ఇంత కరుణ ఏంటి తండ్రి? నీకు ఇంత కరుణ ఏంటి నా మీద? ఇంత కరుణాశయ సాగరుడువా నువ్వు? ఏ జన్మలో నీకు నేను ఈ బంగారు పువ్వులతో పూజ చేశానో కానీ ఈ జన్మలో నాకు ఎంతటి అదృష్టం దక్కింది బాబా. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో కానీ ఈ రోజు నీ ఇంత కరుణకు నేను నోచుకుంటున్నాను కదా అంటూ ఆయన బోరున ఏడ్చేశాడు. ఆ రోజు అంత పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత తక్కువ బిల్లు రావటం ఏంటి అని నిజంగా ఇది ఒక అద్భుతం కాక ఇంకేముంది? తండ్రి, నా పట్ల నువ్వు నా వెంటే ఉన్నావు, నా తోడుగా ఉన్నావు, నా నీడగా ఉన్నావు, నా వెంటే ఉండి నా చెయ్యి పట్టుకుని ప్రతి క్షణం నన్ను నువ్వు జంట బిడ్డలా నడిపిస్తున్నావు. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా బాబా? ఇంత అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? నాకన్నా అదృష్టం చేసిన వాళ్ళు ఉంటారా బాబా అంటూ ఆనందంతో కూడిన, ప్రేమతో కూడిన, వాత్సల్యంతో కూడిన, మమకారంతో కూడిన ఫీలింగ్ తో బాబా గారిని తలుచుకొని బోరున ఏం చేస్తున్నారు రాజారావు గారు. అంత పెద్ద హాస్పిటల్లో 5 రూపాయల బిల్లు అది పక్కన పెట్టేస్తే బద్రీనాథ్ నుంచి వచ్చి ఉత్తరాఖండ్ లో వైద్యం చేయించుకున్నారంటే 5 రూపాయల బిల్లు అంటే ఎవరైనా ఊహించగలరా? మన ఊహకు అందరిదే బాబా గారు రాజారావు గారికి చేశారు. ఇక రాజారావు గారు చెన్నై వచ్చేసిన తర్వాత చెబుతారు, నేను దాదాపు మరణం అంచుల దాకా వెళ్ళిపోయాను. ఆ యమధర్మరాజు తీసుకువెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాను. బాబా గారిని అక్కడ తలుచుకున్నాను. బాబా గారే గనుక నా గురించి తలుచుకోకపోతే ఆ వాతావరణంలో అక్కడే నా అంత్యక్రియలు జరిగిపోయేవి. కేవలం బాబా గారి ఆ యముడి దగ్గర నుంచి నా ప్రాణాలను తీసుకున్నారు, వెనక్కి తీసుకొచ్చారు నా ప్రాణాలని. కాబట్టి ఈ రోజు నేను చెన్నై వచ్చాను అని చెబుతారు. ఇది కాదా అద్భుతం అంటే? ఇది కాదా బాబా గారి లీల అంటే? ఇది కాదా బాబా గారికి మన మీద ఉన్న దయ అంటే? ఇది కాదా బాబా గారు నడిచే దేవుడు అంటే? ఇది కాదా శరీరం వదిలిపెట్టేసిన తర్వాత కూడా బాబా గారు మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు, మన వెంటే ఉంటారు అని చెప్పటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా బాబా గారు, మీ వెంట ఉన్నా భయపడకండి, మీ నీడలానే ఉంటా, ఒక తండ్రిగా మిమ్మల్ని నేను కాపాడుకుంటున్నా అని ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా. ఇది కాదా బాబా గారంటే? ఇది కాదా బాబా గారి భక్తి, వాత్సల్యం, ప్రేమ అంటే? ఇంతకన్నా బాబా గారి భక్తులుగా, బిడ్డలుగా మనకు ఇంకేం కావాలి? అంటే ఇది కదా బాబా గారి నడిచే దైవం అంటే. కానీ మనం చెయ్యవలసింది ఏంటి అంటే బాబా గారు ఏం చేయమన్నారు అది పాటించాలి.
తల్లిదండ్రులను భగవంతుడిలా చూసుకోమన్నారు. వాళ్లను చూసుకోవాలి. పండితులను పూజించమన్నారు. అది చెయ్యాలి. అనాథల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అది చెయ్యాలి. అలా బాబా గారికి ఏదైతే ఇష్టమో అది చేస్తే బాబా గారు మన వెంటే ఉంటారు, మనతోటే ఉంటారు, మన నీడలా ఉంటారు. ఇది మాత్రం సత్యం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు చెప్పండి. ఎలా అనిపించింది ఈ సంఘటన మీకు? నాకైతే కళ్ళకు కట్టినట్టు అనిపించింది. మన కళ్ళ ముందు ఇదంతా జరుగుతుందేమో అన్న ఫీల్ వచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. రేపు మరొక మంచి అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. ఓం సాయిరాం.